బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి సంజయ్ కొడుకు పైన నమోదైనటువంటి కేసు విషయంలో ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. తప్పంతా బీఆర్ఎస్ పార్టీదే అంటున్నారు. మీరు వింటుంది నిజమే. తను రియాక్ట్ అవుతూ తప్పంతా బీఆర్ఎస్ పార్టీదని ఎందుకు అన్నారు అని అంటే, రాజకీయాల్లో తన ఉద్దేశం ఏంటంటే రాజకీయాల్లో లేనటువంటి ఒక పిల్లగాడి పైన పర్సనల్ అటాక్ కరెక్ట్ కాదు అని కవిత అంటున్నారు. బీఆర్ఎస్ వల్లే బండి కేసు నీరుగారుతోంది అంటున్నారు కవిత. బీఆర్ఎస్ అత్యుత్సాహం వల్ల బాధితురాలి ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయని కవిత అంటున్నారు. బండి భగీరథ్ కనిపించడం లేదని పోస్టర్లు ఎవరు పెడుతున్నారో అందరికీ తెలుసన్నారు. ఇక బండి కొడుకును టార్గెట్ చేయడం మానేసి పాలమూరుకి ఏదైనా నిధులు తీసుకురండి అని చెప్పి ఆయన కవిత మాట్లాడుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు ట్వీట్లు వేస్తూ కలరింగ్ ఇస్తున్నారంటూ కేటీఆర్ని మరోసారి టార్గెట్ చేశారు కవిత. ఇక బండి భగీరథ్ను బీఆర్ఎస్ వాళ్ళే దుబాయ్లో దాచిపెట్టారంటూ కవిత అనుచరులు పోస్టులు కూడా పెడుతున్నారు. సో ఒక రకంగా కవిత మాట్లాడుతున్న మాట ఏంటంటే, బండి సంజయ్ కుమారుడు రాజకీయాలు లేకపోవచ్చు, రాజకీయాలను ఎవరు లాగుతున్నారో మరి కవిత గారు సమాధానం చెప్పాలి. బట్ అక్కడ జరుగుతున్నటువంటి కేసు ఏంటి? ఒక బాధితురాలు నన్ను ఒక అబ్బాయి పలానా రోజున పలానా రకంగా ఇబ్బంది పెట్టాడు, నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు, సో నన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టి నా పైన ఆయన చేసిన ప్రవర్తనకు గాను కేసు నమోదు చేయమనంటే తను మైనర్ బాలిక కాబట్టి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఓ సిట్ అధికారి రితురాజు కూడా డైరెక్ట్గా ఆయనని ఆ అమ్మాయిని విచారించడానికి మళ్ళీ దాని సెక్షన్లు పెంచారు. ఇక్కడ వరకు ఓకే. రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు. ఈ విషయంలో వేరే ఒక సామాన్య వ్యక్తి ఉన్నా కూడా నాకు తెలిసి బహుశా బీజేపీ పార్టీ ఇప్పటికే గతంలో చాలాసార్లు అంది రేవంత్ ఉద్దీన్ అని చెప్పి. ఒకవేళ కనుక ఇక్కడ భగీరథ్ ప్లేస్లో ఐఎమ్ టేకింగ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఒక ప్యూర్ ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకుంటున్నాను, బండి భగీరథ్ ప్లేస్లో మొహమ్మద్ బషీర్ ఉండుంటే ఎలా ఉండేది పరిస్థితి? ఏదైనా బాబా ఇంకేదైనా పేరుండుంటే చాలా భయంకరంగా అయ్యే పరిస్థితి. సో ఇప్పుడు అంటే రాజకీయంగా అంతటి స్థాయిలో వెళ్ళేది. ఇక్కడ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఈ స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో కవిత మాట్లాడిన మాటలు ఒకసారిగా కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. సో రాజకీయం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ మూలంగానే బాధితురాలి ఫోటోలు బయటకు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీయే ఆ వ్యక్తిని, ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్గా ఉన్నటువంటి బండి భగీరథ్ని కాపాడుతోంది బీఆర్ఎస్ పార్టీయే అని చెప్పినట్టుగా కవిత సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కూడా కొన్ని అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ లేకపోతే వాళ్ళ జాగృతి పార్టీకి సంబంధించినటువంటి నేతల నుంచి కానీ కొన్ని ట్వీట్లు వస్తున్నాయి. ఒకసారి కవిత బండి భగీరథ్ పై వచ్చినటువంటి కేసు విషయంలో ఏం మాట్లాడారో చూద్దాం. ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు కదా, వాళ్ళు ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు. వారు నేను కోరేది ఒకటే, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్ లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అన్నది నాకు పర్సనల్ గా నచ్చని అంశం. కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్ గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది? బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది? అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్ గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని ఇక్కడ సమస్య ఏంటి? బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదవడం. బండి భగీరథ్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక సెన్సేషన్ గా ఉండడం. బండి భగీరథ్ పై నమోదైనటువంటి పోక్సో కేసు విషయంలో పలు రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేయడం, పోలీస్ స్టేషన్ అయితే నిరసన వ్యక్తం చేయడం అన్ని జరుగుతున్న క్రమంలో ఇప్పుడు కవిత టార్గెట్ ఎవరు ఉండాలి? నిజంగానే తను మహిళా పక్షులు ఉన్నారు, ఆ అమ్మాయి పక్షాలు ఉన్నప్పుడు డిఫరెంట్గా పోలీసులు మరింత వేగవంతం చేయాలి విచారణ. ఎంత అసలు ఇంతలా ఎందుకు పోక్సో కేసులో సిట్టు గిట్టు ఇవన్నీ తోట కూడా కట్టేందుకు? ఫస్ట్లీ జనరల్గా ప్రతి సందర్భంలో ఎలా జరిగిద్దో పోక్సో కేసు నమోదవగానే బాధితుడి పక్షాన్ని నిలబడి నిందితుడిని అరెస్ట్ చేయాలి, అదుపులోకి తీసుకోవాలి, విచారణ తర్వాత ఏం జరిగిన తర్వాత సంగతి.
కానీ ఇదేది జరగకుండా సాఫీగా రండి బాబు రండి రండి బాబు రండి అని చెప్పి రిక్వెస్ట్ లెటర్లు ఏంది ఇవి క్వశ్చన్ చేయాల్సిన కవిత అటు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. ఒకసారి వరుసగా తన బీఆర్ఎస్ పార్టీ పైన అంటే డైరెక్ట్గా ఒక పార్టీ ఒక బీఆర్ఎస్ అని కాదు ఒక పొలిటికల్ పార్టీ పైన ఇలా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఈ కేసుని సీరియస్గా తీసుకుని ముందుకెళ్తున్నందుకు వాళ్ళని టార్గెట్ చేశారా కవిత అన్నట్టు కనబడుతోంది. ఒకసారి బ్యాక్ టు బ్యాక్ అసలు బీఆర్ఎస్ పార్టీ పైన కవిత వర్షన్ ఏంటో విందాం. ఎవరు పెడుతురో మనకు తెలుసు కదా. వాళ్ళు ఎవరు పెట్టడం సమస్య ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు ఫేస్లు ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఎవరు పెడుతురో మనకు తెలుసు కదా. వాళ్ళు ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు. వారు నేను కోరేది ఒకటే, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్ లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అన్నది నాకు పర్సనల్ గా నచ్చని అంశం. కేంద్ర హోంమంత్రి కొడుకు రైట్, ఇది తను మాట్లాడుతున్న మాటలు. సో డైరెక్ట్గా తన దాంట్లో కన్సర్న్ ఒకటి నిజమే. ఏంటి, బీజేపీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే బండి సంజయ్కి సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయి మైనరో కాదో అనే చర్చ జరుగుతున్న తరుణంలో ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్నీ బయటకు వచ్చాయి. ఎక్కడైతే ఒకసారి పోక్సో కేసు నమోదవుతుందో అక్కడ ఆ బాధితురాలి యొక్క డీటెయిల్స్ ప్రతీదీ గోప్యంగా ఉంచాల్సింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎవరు అతిక్రమిస్తే డెఫినెట్గా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందే. అయితే అటువంటిది ఏకంగా చాలా వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బండి సంజయ్ పేరుతో బండి సంజయ్ యువత, బండి సంజయ్ టీం, బండి సంజయ్ ఆర్మీ అని చెప్పి రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా ఆ వీడియోలు ఫోటోలు మొత్తం బయటకు వస్తున్నాయి. తన కన్సర్న్ ఒక రకంగా నిజమే, ఈ రకంగా బయట రావడం చాలా బాధాకరం, బాధితురాల ఫోటో రివీల్ చేయొద్దు అని చెప్పి. ఆ తర్వాత తను ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ జరిగిన కన్సర్న్ యాక్చువల్గా దేనికోసం, బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఒక పోక్సో కేసులు ఎదుర్కొంటున్నాడు. పోలీసులు మరి జూబ్లీ హిల్స్ మైనర్ బాలికల కేసులో ఎటువంటి సిట్లు ఉన్నాయి, ఏ రకంగా ఉందో చూసినాం మనం. సిట్లు ఉన్నాయి, అంతకుముందు చాలా పోక్సో కేసులు వచ్చి వాటి మీద ఎటువంటి చర్యలు చూసినాం. వాటికి భిన్నంగా ఇది జరుగుతోంది. సిట్టు వేయడం ఏంటి, నోటీసులు ఇవ్వడం ఏంటి? అంటే బండి సంజయ్ కేవలం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన కారణంగా